హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ జయరాజ్, రాయల్ రేజర్ ఛానల్ నుంచి. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి. చాలా రోజులు అయింది వీడియో పెట్టి, అందుకని మన కోళ్ళన్నీ ఒకసారి చూపిద్దామని. పిల్లలు కానీ పెద్దవి కానీ ఎలా ఉన్నాయి. ఈ మధ్యలో చాలా రోగాలు వచ్చినాయి. రోగాల టైంలో కూడా మన దగ్గర చాలా పిల్లలు పుట్టినవి అలాగే ఉన్నాయి. ఎలాంటి ఎఫెక్ట్ అవ్వలేదు. అవన్నీ మీకు చూపిద్దామని. అంటే ఏమీ లేదండి, ఇప్పుడు మన కొత్త జాతులతో పోల్చుకుంటే కొత్త మనం ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న పందెం కోళ్ళు అని చెప్పేసి చాలా బ్రీడ్స్ మెయింటైన్ చేస్తున్నాం కదా. వాటితో పోల్చుకుంటే మన ఓల్డ్ బ్రీడ్ అనేది చాలా చాలా గొప్పదనే చెప్తాను నేను ఎప్పుడు కూడా. పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డైరెక్ట్ ఆ ఓల్డ్ బ్రీడ్ని వాడితే అవి గెలవచ్చు గెలకపోవచ్చు ఇప్పుడున్న బ్రీడ్స్ మీద. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఓన్లీ స్పీడ్ మీదే డిపెండ్ అయ్యి చేస్తున్న బ్రీడ్ అంతే. అంతే తప్ప ఇంకా ఏమి లేదు ఆ బ్రీడ్లో చెప్పుకోవడానికంటే ఏమి లేదు. కానీ మన ఓల్డ్ బ్రీడ్ మాత్రం అలా కాదండి. మన ఓల్డ్ బ్రీడ్లో పర్ఫెక్ట్ షాటింగ్ అనేది ఉంటుంది. అంటే ఏదైనా టార్గెట్ చేసిందంటే ఖచ్చితంగా కొడుతుంది అక్కడ. అది పక్కది 10 సార్లు ఎగిరినప్పటికి ఇది 4-5 సార్లు ఎగురుతుంది. ఎగిరి సరైన దెబ్బలు కొడుతుంది. సో ఆ టైంలో కూడా అవుతాయి. కానీ ప్రజెంట్ ఉన్న స్పీడ్కి ఇది మ్యాచ్ అవుతుందని చెప్పి చాలామంది పక్కన పెట్టేసుకుంటున్నారు. కానీ ఈ బ్రీడ్ని దాంట్లో మిక్స్ చేసుకుంటే దీన్ని ఉన్న జెనెటిక్ క్యారెక్టర్స్ అవి కూడా చాలా బాగా వస్తాయి. నేను చేసేది అదే. మన పాత బ్రీడ్ని పక్కన పెట్టుకోలేదు. దాన్ని మనకి ఇక్కడ ఉన్న కొన్ని అవుట్ ఆఫ్ స్టేట్స్లో మనకి మంచి పాత బ్రీడ్తోనే స్పీడ్ బ్రీడ్ తయారు చేసుకున్నారు. అవే మన పంజాబ్ అసలు పెట్టలు ఉంటాయి చూడండి, అవి చాలా షార్ప్గా ఉంటాయి. కొంచెం ఇక్కడ ఉన్నంత లావు గట్రా ఏముండవు. కండతో నీట్గా ఉంటాయి, స్లిమ్గా ఉంటాయి. ఇప్పుడు కూడా నా దగ్గర అవే పెట్టలు ఉంటాయి. వాటికి మన రేజాలను కానీ టీకరాలను కానీ వాటి నుంచి వచ్చే పెట్టలకు మాత్రం కలుపుతాను. దగ్గర ఒక 6 సంవత్సరాల పైన అయింది. అవి ఒక పెట్టని తీసుకొచ్చి అప్పటి నుంచి అలాగే ఉంచాము. దాని పిల్లలే కలుపుతాం. మంచి రిజల్ట్. మన మొరటి బ్రీడ్ని కలిపినా మన టీకరాన్ని కలిపినా ఏం చేసినా అది చాలా స్పీడ్గా, దాంట్లో పండిన పిల్లలు మాత్రం చాలా స్పీడ్గా ఉంటాయి. సో అది పెట్ట గొప్పతనం. అది నిజంగా చెప్పాలంటే ఆ పెట్ట అనేది అంత పర్ఫెక్ట్ పిల్లల్ని దింపుతుంది. దింపిన ప్రతి పిల్లని కూడా అది చాలా బాగా పెంచుకొస్తుందండి. అది దాని దగ్గర ఎన్ని పిల్లలు అయితే పుడతాయో అన్ని పిల్లలు కూడా మ్యాక్సిమం ఎప్పుడు కూడా 1-2 పిల్లలు గుడ్లు అవ్వకపోవచ్చేమో తప్ప 2 కూడా ఎప్పుడు లేవు. మ్యాక్సిమం 100% ఎప్పుడు చేసుకొస్తుంది. ఏదో ఒకటో ఎప్పుడైనా ఉండిపోవాలి తప్ప పిల్లలు అవ్వకుండా ఉండవు. ఎందుకంటే దానికి కారణం కూడా మనం ఒక పుంజుకి ఒకే పెట్టేస్తాం. గుడ్లు పెట్టినప్పుడు మాత్రం వేరే పెట్ట దగ్గర పోనేము, అదే పెట్ట దగ్గర వేసి ఇంకా దాని దగ్గర ఉంచుతాము. సో దానివల్ల ఏంటంటే 100% మనకి చిక్స్ అనేవి వచ్చేస్తాయి. వన్స్ వచ్చిన తర్వాత తిరిగే క్రమంలో ఏ పిల్లులు పట్టుకోవడము, లేదంటే దానికి ఏదో నలతగా ఉండి ఏదన్నా చనిపోవడమో, అయితే పిల్లల స్టేజ్లోనే మ్యాక్సిమం చిన్న పిల్లల స్టేజ్లోనే చనిపోతాను ఎప్పుడైనా కూడా, నెల లోపులోనే. దాని తర్వాత అయితే మ్యాక్సిమం ఎప్పుడు కూడా పోవు. ఎప్పుడైనా కొంచెం ఏదైనా బాగోకపోతే కొంచెం నలతగా కనిపిస్తే మనం కొంచెం వెల్లుల్లిపాయలని, ఉల్లిపాయలని, కొంచెం అల్లమని అవి ఇవి మెడిసినల్ పరంగా కూడా వేస్తామండి. కొంచెం నువ్వులు అయితే కొంచెం బాగానే వాడతాం. ఎందుకంటే కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు నువ్వులు ఎక్కువ వాడతాం. ఎందుకంటే అది కోళ్ళకి బాడీ టెంపరేచర్ తగ్గిపోకుండా అది చూస్తాయి అన్నమాట. నువ్వులు అనేవి బాగా టెంపరేచర్ మెయింటైన్ చేస్తాయి. దానివల్ల మెయిన్ ఏంటంటే కోడికి పగలు ఎలా తిరిగి ఎలా తడిసిపోయి ఎలా ఉన్నా కానీ అవి రాత్రి సమయంలో మాత్రం కొంచెం వెచ్చదనం అనేది ఉండాలండి అట్లకి. అప్పుడు కూడా మనం వెచ్చదనం ఇవ్వకుండా వదిలేస్తే కనుక మనకి అవి ఎక్కువగా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. నైట్ పగలంతా తడిసిన రాత్రి వచ్చేసరికి వాటికి కొంచెం గూళ్ళు అనేవి విశాలంగా కాకుండా ఇరుగ్గా ఉండాలి. శుభ్రంగా ఉండాలి, ఇరుగ్గా ఉండాలి. ఎందుకంటే ఆవిడ వెచ్చదనం అనేది మనం సెపరేట్గా ఏమేయం కదా. ఒకదాని పక్కన ఒకటి పడుకుని దాని హీటే దానికి చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాగనేది టెంపరేచర్ అవే మెయింటైన్ చేసుకుంటాయి. అప్పుడు ఏమవుతాయంటే మ్యాక్సిమం డిసీజెస్ అనేవి రావండి. కోడి ఎప్పుడు కూడా వామ్ బ్లడ్ అంటే వేడిగానే ఉంటుంది. దాని బెడ్ కూల్ అయిందంటే ఇంకా అది బతకదు, చచ్చిపోతుంది ఇంకా.
అందుకని బ్లడ్ కూల్ అవ్వకుండా కోడి ఎప్పుడు చల్లబడకుండానే మ్యాక్సిమం చూసుకుంటే చాలు మనకి సగం చాలా రోగాలు పోతాయి. అందుకని దానికి ఇచ్చే ఫీడ్లో కానీ ఇలా కానీ కొంచెం వేడి అనేది తగ్గిపోకుండా చూసుకోవాలండి. ఎక్కువ బాగా నానబెట్టేసినవి మేతలు కొంచెం మంది ఇస్తూ ఉంటారు. అవి బాగుంటాయి ఆల్రెడీ బాడీ కూల్గా ఉంటుంది. కూల్ క్లైమేట్ తగలగానే ఏదైనా డిసీజ్ వచ్చిందంటే టక్కన లొంగిపోతాయి. ఎందుకంటే అప్పటికి కూడా అవి బాడీ వామ్ బ్లడ్ అనేది అందులో తక్కువ టెంపరేచర్ ఉంటుంది ఆ బ్లడ్లో. సో బ్లడ్ అనేది కోడికి ఎప్పుడు వేడిగానే ఉండాలి, తన బాడీ టెంపరేచర్ వేడిగానే ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని ఎక్కువ చలవ వస్తువులు అవి కోళ్ళకి పెట్టకూడదండి. మనం అందుకని డ్రై ఫీడ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. పొద్దున్నే మాత్రం కొంచెం తవుడు అన్నం మాత్రం కలిపి పాడేస్తే చాలండి. వాటికి ఎలాంటి కొంచెం ప్రోటీన్ లోపం ఉన్నా కానీ క్లియర్ అయిపోతుంది. అది మాత్రం కంపల్సరీ పెట్టాలి. అది పెట్టుకుంటే కొంచెం ఎండు తెగుళ్ళు అనేవి ఎక్కువగా వింటూనే ఉన్నాం బయట గట్ట. అలాంటివి రాకుండా ఉంటాయండి అవి. ఫస్ట్ నుంచి డైలీ ఉండాలన్నమాట. మార్నింగ్ కొంచెం అన్నము, రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది ఇవి కలిపి పెట్టేసుకుంటే మనం చాలా డిసీజులు కూడా కంట్రోల్ చేసుకోవచ్చండి. ప్రజెంట్ ఎందుకంటే మొన్న వచ్చిన డిసీజుల్లో మనకి అన్నీ కూడా ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఆ పిల్లలు ఇవి ఉన్నాయని పెట్టింది. ఇంకా చాలా బయటికి వెళ్ళిపోయినాయి. సో దాన్ని వీడియోలో కవర్ చేయడానికి అవ్వలేదు. సో అందరూ కొంచెం ఇలా మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.